హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి రెజిన్తోని జుమ్కా అయితే చేస్తున్నానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. స్టెప్ బై స్టెప్ నేనైతే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వన్ సైడ్ టేప్ తీసుకొని 2 సైడ్స్ సెలో టేప్తోనైతే స్టిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఏ జుమ్కా ఉంది అది వచ్చేసి మనము పేస్ట్ అయితే చేసేయాలి అక్కడ, యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపిస్తున్నా అలా. దాని తర్వాత యూవీ రెజిన్ అని ఉంటుంది, జుమ్కాస్కి మనం అదే యూజ్ చేస్తాము. సో డ్రై ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి థీమ్ వచ్చేసి ఫ్లవర్స్ కాబట్టి నేనైతే ఫ్లవర్స్ అని యాజ్ ఇట్ ఈస్ 2 జుమ్కాస్లో సేమ్గా వచ్చేలాగా అయితే నేను పోడైతే చేస్తున్నాను. మీరు చూడొచ్చు, కట్టింగ్ చిన్న కట్ చేసి నేనైతే కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోద్దండి, బికాస్ నాకు కొంచెం కోల్డ్ అయింది. 2 జుమ్కాస్లో అయితే మనం ఫ్లవర్స్ అన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఫ్లవర్స్ అన్నీ నేనైతే ప్రిజర్వ్ చేసేసానండి. దాని తర్వాత యూవీ రెజిన్తో టాప్ కోట్ అయితే వేయాలండి. అండ్ కొంచెం షైన్ కోసం సిల్వర్ ఫ్లెక్స్ అయితే వేస్తున్నానండి 2 జుమ్కాస్లో. మీరు చూడొచ్చు, యాజ్ ఇట్ ఈస్ కొంచెం లిటిల్ బిట్ తీసుకుంటే చాలు, అది స్ప్రెడ్ అయిపోతుంది. అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా మనమైతే ల్యాంప్తోనైతే మనము జుమ్కాస్ని డ్రై చేయాలి. 10 మినిట్స్ అలా దాన్ని వదిలేసేయాలి. వామ్ ఉంటుంది కదా, ఆ వామ్కి డ్రై అయిపోతుంది ల్యాంప్ లైట్. సో దాని తర్వాత కొంచెం గ్యాప్స్ మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మళ్ళీ యూవీ రెజిన్ వేసి మనమైతే డ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయిపోయిందండి. డీమోడ్లో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగా వచ్చాయి జుమ్కాస్. సో డీమోల్ట్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, లాగేయొద్దు. ఎందుకంటే అది స్టిక్ చేసి ఉంది కదా, టేప్ ఉంటుంది కదా వన్ సైడ్ది, సో అది స్టిక్ అయి ఉంటుంది. సో నిదానంగా మనమైతే లాగాలి. ఫైనల్గా జుమ్కాస్ అయితే రెడీ అయిపోయాయండి. కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయి కదా. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు కూడా ఇంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన కలర్లో. అండ్ ఇందులో కలర్స్ కూడా వేయొచ్చు, పిగ్మెంట్స్. నేనైతే ఫ్లవర్తో చూపించాను, చాలా బాగా వస్తుంది ఫ్లవర్స్తో అయితే చూపించాను. అండ్ మల్టీ కలర్ ఎందుకు చూపించాను అంటే మల్టీ డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది. నాకైతే బాగా నచ్చాయండి, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.